అందరికి హాయ్ అందరికి ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉన్నా. నేనైతే మన యూట్యూబ్ ఛానల్ 1K ఫ్యామిలీ అయింది. నేను 1K ఫ్యామిలీ అయితే కేక్ చేస్తాను అనుకున్నా కదా, ఇప్పుడు కేక్ కోసం ఇగో ఈ సామాన్లు రెడీ చేసిన. నా ఛానల్ పేరు మన్వితతో ముచ్చట్లు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు చాలా ఫన్నీ అన్ని అవపడతాయి మా ఛానల్లో. ఇప్పుడు మీ అందరి కోసము మీరు లైవ్ లో అడిగినందుకు నేను కేక్ చేస్తాను నా చేతులతోని మాత్రమే. చూడండి ఎట్లా చేస్తాను. మమ్మీ స్టార్ట్ చేద్దామా? చూడండి టేస్ట్ ఎట్లున్నదో తిని నేను చూసి మీకు చెప్తా. ఫస్ట్ ఏంటిది? మైదా. ఏమేమి కావాలి? ఫస్ట్ దీనికి గుడ్లు కావాలి. ఓ అమ్మో, గుడ్లు, ఎగ్స్, కోడి గుడ్డు, కోడి ముందా గుడ్డు ముందా కామెంట్ చేయండి. ఇదేంటిది? మైదా పిండి. సారీ, షుగర్ గ్రైండ్ చేసి షుగర్ పౌడర్ వచ్చింది. టైం వేస్ట్ ఎందుకని అట్లా ముందే పట్టుకున్నాం. ఇది మైదా పిండి అంటారు. ఏంద్రా మైదా పిండి అంటారు కదా, మైదా పిండి. ఇదేమో బేకింగ్ పౌడర్. ఇది మంచిగా ఇది వచ్చేసి వెన్నెల ఎసెన్స్ అన్నమాట. ఎందుకంటే మనము గుడ్లు కొడతాం కదా, వాసన రాకుండా ఉండడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇంకొకటి బేకింగ్ సోడా ఉన్నది. బేకింగ్ సోడా మనం ఈనో పౌడర్ ఉంటది కదా, దాన్ని తాగితే అని బేగ వస్తుంది. అది కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. బేకింగ్ సోడా కూడా. ఇది వచ్చేసి మనం దీంట్లో పోసి ఇప్పుడు మనము బేక్ చేసుకుంటాం. ఇది ఎప్పుడో కొన్నది, ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇది కొలత కోసం ఒక కప్పు. మనం ఫస్ట్ టైం చేస్తానం కాబట్టి, అంటే ఇంతకుముందు చేసినాం కానీ మేము బిస్కెట్స్ తో అట్లా చేసినాం. అది కూడా ఫెయిల్ అయింది. ఏదైనా ఫస్ట్ ఫెయిల్ అయితేనే కదా తర్వాత సక్సెస్ అవుతాం. స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం. ఇది మిక్సీ కూడా కావాలి. మా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి మేము మిక్సీ ఏదన్నా ఒకటే. ఇక అది మనము సోడా తీసుకొస్తాం. ఇప్పుడైతే మనం వంటకం స్టార్ట్ చేద్దామా? ఇగో బూజులు. ఇప్పుడైతే మనం వంటకం స్టార్ట్ చేస్తాను. మన వంటకం పేరు కేక్. అది ఏ ఫ్లేవర్ తెలియదు కానీ కేక్ అంతే. స్వీట్ కేక్. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ షుగర్ పౌడర్. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం అయితే గుడ్లు, ఎగ్స్ తోనే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్స్ ఎన్ని కావాలి? ఎగ్స్ 2 చాలా. ఎంత మంచి స్పాంజ్ రావాలంటే అయితే 3 వేద్దాం. మనం తీసుకుంటాను కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ గ్రైండ్ చేద్దాం. ఒక దాంట్లో మళ్ళీ తర్వాత బోల్దామే. నేనే వద్దు, అమ్మో డైరెక్ట్ కొట్టేస్తాను ఇక. ఎందుకంటే మనము అది లేదు కదా, మనం వాసన. చికెన్ ఇవన్నీ, ఆమ్లెట్, ఎగ్ కొట్టే విధానం కూడా ఉంటది. అందులో ఒక్కడు కూడా అది పడద్దు, షెల్స్ పడద్దు కదా. చిన్న మొత్తం హ్యాండ్ తడిచింది. నా హ్యాండ్ స్నానం చేస్తాంది. చిన్నగా ఉంది గుడ్డు, ఏం కాదా? మనము ఎన్ని ఎగ్స్ వేసుకుంటే అసలు స్పాంజ్ చాలా తీరాదు మమ్మీ. హలో, అవి పడితే ఓకే పల్లె. అయ్యా బయట పడ్డదా లోపల పడ్డదా? తీస్తాను స్పూన్ తో. ఇక్కడ పడ్డది. ఫస్ట్ తీయమని చెప్పిన. అటుకోసం ఒక్క నిమిషం చేయితో తీరాదు. ఒక్క నిమిషం ఇటు కూడా పడ్డది. ఒక్క నిమిషం. ఇక అప్పుడప్పుడు సహజం అన్నమాట ఇట్లా వాడడం. అందుకనే నెక్స్ట్ కరెక్ట్ మధ్యలో కొట్టాలి. నెక్స్ట్ వేస్తే మంచిగా అవుతుంది. అంతేనా? అట్లా ఒకటేసారి గట్టి కొట్టాలి. కొడితే అప్పుడు పొచ్చలు రావు. విషల్స్ ఇంగ్లీష్ లో. బీ పొలైట్. అది నువ్వు ఫస్ట్ స్పూన్ అక్కడ పెట్టు. ఎగ్స్ కొట్టడం అందరికి రాదు. చూసినావా? మాటలు మాట్లాడినంత ఈజీగా చేతలు ఉండాలి కదా. అయిపోయింది. గుడ్లు కొట్టినా. నెక్స్ట్ పేపర్స్ వద్దురా దీన్ని కొడితే ఏమైతుంది? నిశ్వాసం వస్తుంది. తర్వాత నెక్స్ట్ అవు మమ్మీ, టిష్యూ పేపర్స్ తీ మమ్మీ. వాసన ఇప్పుడు దాన్ని ఇట్లా ముట్టుకోవాలి నేను. ఏం కాదు, ఫస్ట్ ఇది వేసినావు కదా. గుడ్లు బామ్మో, ఇప్పుడు ఏం లేదు. అదంతా దీంట్లో మనము దీని పని అయిపోయింది, పక్క పెట్టేద్దాం.
నెక్స్ట్ షుగర్ పౌడర్ వేయాలి కదా మమ్మీ. షుగర్ పౌడర్ మనం 1 కప్ తీసుకుంటాం కాబట్టి 1 కప్పే అంతే. కరెక్టేనా? కరెక్టే. అయ్యో ఇక చూసినా ఇప్పుడు వంటలు వచ్చాయి, ఇంకొకసారి ఎవరు అన్నారు అనుకో అవతల పడేయాలి ఇక. లేదు మనకు షుగర్ ఎంత కావాలంటే అంత మమ్మీ. అయ్యో పొద్దున ఎవరిదో యూట్యూబ్ ఛానల్లో చూసింది గతం, అది పోయింది ఇక. మైదా 1 కప్ వేసుకుంటే షుగర్ 1 కప్ వేయాలి. ఇప్పుడు మనం 1 కప్పు చాలు తీరాలి మమ్మీ. ఎందుకు స్పూన్ తో వేయాలి కదా? వద్దు దానికి అది ఉంది. ఇంకోటి ఉన్న టిష్యూ పేపర్ కింద. నేను ఇది కొలత కోసం తీసుకొచ్చిన. వాళ్ళంటే వేరే కొలత ఉంటాయి, నువ్వే వేయాలి కదా. నీ చేతిలో వేసుకో కప్పు. కప్పు ఇది పక్కన పెట్టి వివాహ భోజనం కాదు 1K భోజనం. ఇంతైనా చాలు తీరాదు. చాలే. షుగర్ ఎక్కువ అంటే మీ ఇష్టం. ఇంకొక స్పూన్ వేసుకున్నాం తీరాదు. మన ఫ్యామిలీ గ్రోత్ ఉండాలి కదా మరి. అది ఇందులో వేసేయాలి. డైరెక్ట్ వేసేనా? మొత్తం వేసేనా? ఇగో షుగర్ పౌడర్ అది ముద్దలు కట్టదా మమ్మీ? మిక్సీ చేస్తే మనం మిక్సీ తిరిగితే అవన్నీ మంచి ఇట్లా జెల్లా వస్తుంది ఇట్లా. సో ఇదేంటిది? వెనిలా ఎసెన్స్. ఇది బేకింగ్ పౌడర్ కొంచెం ఇద్దాం ఇట్లా, 1/2 స్పూన్ చిన్నగా. అదే దీంట్లో పోయి దాంట్లో పట్టది ఇది బేకింగ్ పౌడర్. అయ్యో ఇది మనం చిన్నప్పుడు వాల్కనో ఆప్షన్స్ ఎవరన్నా చూస్తే మీకు తెలుస్తుంది. బేకింగ్ పౌడర్ కొంచెం ఏవే మరి, అందుకే స్పూన్ తో తీసుకో, ఏం కాదని చెప్పిన. చాలే. ఓకే నెక్స్ట్ లాస్ట్ వెనిలా ఎసెన్స్ వేద్దాం. అది చేసినాక ఇది మొత్తం తిప్పినాక అది బేకింగ్ అది ఏంటిది? అది సోడా. మెయిన్ అసలు స్పాంజ్ లా కేక్ రావాలంటే సోడా, బేకింగ్ సోడా వేసుకోవాల్సిందే. అది అది పడుతుంది. ఇది కూడా అంతే సేమ్. ఓ సేమ్ ఈనో లెక్క 1 స్పూన్ వేయరా మమ్మీ? ఏమైతుంది? వేసుకోవాలి, కొలత కరెక్ట్ ఉండాలి. ఇంకా బేకింగ్ సోడా 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ వేయాలి. ఇది టీ స్పూన్ కాదు, ఇది టేబుల్ 1/2 కప్ వేయాలి. బేకింగ్ పౌడర్ వేయరాదు, స్పాంజ్ మనకి ఇట్లా ఎగురుతుంది. కేక్ ఇట్లా అనగానే ఎగురితే ఏంది అది? ఇదే ఇంకొక 1/2 స్పూన్, ఎందుకంటే ఇది 1 స్పూన్ ఉన్నది. చాలు. నెక్స్ట్ ఆయిల్, మిల్క్ కూడా వేయాలి ఇందులో. వెనిలా ఎసెన్స్ ఫస్ట్ ఇది అన్ని వేసి మిక్సీ చేసి తర్వాత అది ఒక్కటి కలపాలి అంతే. వెనిలా ఎసెన్స్ కొంచెం చూపెట్టి. ఇది జింతా తిలిస్ మంత్ లెక్క ఉంది. అబ్బో ఓకే సూపర్ స్మెల్ వస్తుంది. ఇది కొంచెమే చూపెట్టే వాళ్ళకు అంతే, కొంచెమే మమ్మీ. స్మెల్ కోసం లాస్ట్ కి స్మెల్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. నెక్స్ట్ నేను మిల్క్ ఇప్పుడు వచ్చేసి దీంట్లో మిల్క్ ఆయిల్, కొంచెం ఆయిల్. ఎందుకంటే మనకి అతుక్కపోవద్దు కదా ఇట్లా. మమ్మీ మీగడ ఇప్పుడే చెప్తాను, మీగడ వేయకు. దాంట్లో పోసే రాదున్నాయి కొన్ని. చల్లగా పోయాలి, వేడి పోయొద్దు. చాలా ఇంకొంచెం పోయి లూజ్ అయితే లిక్విడ్. మైదా వేస్తాం కదా. నెక్స్ట్ వెనిలా స్మెల్ సూపర్ వస్తుంది. అది స్పూన్ పెట్టి ఆయిల్ వేసుకొని చాలది. అయ్యో 1/2 కప్ ఉన్నది ఆయిల్. మరి కొంచెం కాదు మమ్మీ, దీంట్లో కొవ్వుకు సంబంధించినవి తప్ప ఏమన్నా వేసుకుంటాను చెప్పు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని మళ్ళా కలుద్దాం అంతే కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని కలుద్దాం మళ్ళా. టడా, ఇగో ఇది గ్రైండ్ చేస్తే ఇగో ఇట్లా అయిందన్న మాట అంతా. ఓష్ మొత్తం వెన్నెల స్మెల్ వస్తుంది నాకు. దీంట్లో పోయినా మొత్తం చాలా అవుతుంది అనుకుంటా కేక్. నెక్స్ట్ మైదా 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 కొంచెం కొంచెం పోయి ఆగు.
నేను ఫస్ట్ కొలత ప్రకారం తీసుకోవాలి. 2 కప్పుల 1 కప్పు చాలు కదా మమ్మీ, ఏం చేసుకుంటా. మన షుగర్ ఎంత తీసుకున్నాం? 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు మైదా. ఫైన్. ఈ కన్వర్సేషన్స్ వంట ముందు ఉండాలి. వంట ఆల్రెడీ అప్పుడు వేసి మళ్ళీ ఇప్పుడు ఎత్తానం అన్నమాట డిస్కషన్. అంటే మేము చేస్తాం అందాదా, మళ్ళా అది ఏంటంటే చాలు పెట్టాలనే భయంతో డైరెక్ట్ మొత్తం కావు. తిప్పిట్లా ఒకటే వేళ తిప్పాలి. అట్లనే తిప్పు, నేను కొంచెం కొంచెం వేస్తా ఉంటా. పట్టుకో, గిన్నె పట్టుకొని మంచిగా ఉండలేకుండా తిప్పాలి. తిప్పు 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 ఒకటే వేళ తిప్పాలి. దాన్ని అట్లా వేరేలా తిప్పొద్దు. ఏమో దాంట్లో కన్సిస్టెన్సీ అవుతుంది అమ్మా. ఒకటే వేళ ఈ కన్సిస్టెన్సీలకు వచ్చే వరకు రుబ్బుకోవాలన్నమాట. మనం మంచిగా చేస్తే అంత మంచిగా. కొంచెము మన దగ్గర అది ఏమంటారు, దాన్ని బటర్ పేపర్ పెట్టుకుంటారు కొందరు. మన దగ్గర ఏం చేయాలంటే కొంచెము ఆయిల్ రాసుకోవాలి. అంటుకోకుండా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఏం చేయాలంటే దాంట్లో అది ఇప్పుడు అసలు ఎక్కువ అయిపోతుంది దాంట్లో. దీంట్లో పౌడర్ కూడా చల్లుకోవాలి, దీనికి అంటుకోకుండా ఉండాలి. మైదా పిండి అట్లా చల్లుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే కేక్ ఇట్లా అంటద్దు కదా పక్కకి. అంటే పక్క కూడా ఇది కొత్త తీసుకున్నాము. అది ఎప్పుడు నా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాము. ఇప్పటి వరకు ట్రై చేయలేదు. దాంట్లో ఏదో ఉండాలని అంటే ఇప్పుడు వచ్చింది. దేనికన్నా ఒక టైం రావాలంటారు కదా, అదే ఇదే. చాలేమమ్మా అది స్ప్రెడ్డింగ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది దాంట్లో పోయాలి. మొత్తం పోయొద్దు మరి, ఇక్కడ వరకే పూసుకోవాలి. పోసిన తర్వాత మిగతాది ఏం చేస్తావు? ఇంకోసారి పెట్టు. మన దగ్గర చిన్న గిన్నె ఉంది కదా, పోయినా ఇప్పుడు దీంట్లో పోయాలన్నమాట. ఎంతవరకు కావాలి? చాలా అనుకుంటా చిక్కి. అంతేనా? పోయి మొత్తం వస్తా. ఏమైతే పైకి వస్తా రాని రాదు. దాంతో మెల్లగా దీంట్లో ఏం పెట్టేస్తుందా మొత్తం దాంట్లో అంతే బస్. ఓకే, ఒక్క నిమిషం ఇట్లా కొట్టాలి మంచి ఇట్లా. గట్టి దాన్ని కదలియద్దు అసలు, మెల్లమెల్లగా. సరే బస్ రాకుండా. అది పాస్ అవుతుందనే నాకు ఊపే లేదు. చూద్దాం. బబుల్స్ ఆల్రెడీ వచ్చినాయి. సరే, ఇది ఇక్కడ రెడీ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని బేక్ చేయడం లేదు కాబట్టి మనం కుక్కర్ పెట్టుకొని దానిలో ఒకటి ఏదన్నా కింద బేస్ పెట్టుకొని దాన్ని పెట్టి ఇట్లా ఇట్లా ఒకసారి లేచినాక దాన్ని ఏం చేయదు. ఇప్పుడు మన దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఇట్లా, ఓవెన్ లేని వాళ్ళకి ఇట్లా అన్నమాట. ఫుల్ ఈ స్టవ్ పెట్టు. ఎందుకు ఆగిపోతుంది. సిమ్ పెట్టు, స్టవ్ పెట్టు. ముందు చెప్పాలి. ఫుల్ పెట్టుకోవాలి. వేడయ్యే వరకు ఫుల్ పెట్టాలి. దాంట్లో పడుతుంది. ఇది దొడ్డు కోసం, దొడ్డు అవసరం లేదు. అది పెట్టలే కదా. ఈ కుక్కర్ ఏం చేయాలి? నార్మల్ గా వేరే ప్లేట్ పెడదాం. ఇది ఏం చేయాలంటే ఇది తీసేయాలి. మరి సందులోకి వెళ్ళి రాదా బయటికి? పోవాలి. మరి అది పెడితే కుక్కర్ విజిల్ వస్తుంది, కేక్ విజిల్ వస్తుంది. మామూలుగా బాగా వేడి కావాలి. ఉత్తర పెట్టడానికి బేస్ ఇది పైన తింటుంది. ఇప్పుడు ఒక 10 minutes అయితే ఇది మస్తు వేడి కావాలి. వేడిగా ఏం చేయాలి మమ్మీ? 10 minutes ఫుల్ పెట్టుకోవాలి. ఫుల్ పెట్టి హీట్ అవుతుంది. ఫుల్ పెట్టి దాన్ని వేడి చేయాలన్నమాట. తర్వాత వేడైందా ఏమో ఒకసారి చూడు. ఓకే కదా? నువ్వు ఇన్నిసార్లు మూత తీస్తా అంటే వేడి ఎక్కువసేపు 6 నిమిషాలు. ఇప్పుడైతే 10 minutes తర్వాత ఫుల్ వేడైంది ఇది. ఇప్పుడు సిమ్ పెట్టి ఈ బ్యాటర్ ఉంది కదా మనం ఏదైతే చేసుకున్నామో కదలకుండా దాంట్లో పెట్టుకోవాలన్నమాట.
మరి దాంట్లో తీయాలి. ఇప్పుడు సిమ్ పెట్టుకొని 45 minutes దాన్ని కుక్ చేయాలి మనం. అంటే కొందరు 40 minutes అయితే కొందరు మనకు ఏ టైం అయితే చాలు. ఇప్పుడు మనం లైవ్ లోకి వస్తాం అన్నమాట. అదే మేము లైవ్ చేసేంత వరకు ఇది వస్తుంది, మీ ముందే కేక్ కటింగ్ ఉంటది అన్నమాట. లైవ్ లో కలర్ చూడండి. ఓ అమ్మాయి కట్ అయితే ఫస్ట్ వాళ్ళకి చూపెట్టు. తిన్నరా? హూస్ బర్త్డే కాదు, 1K సబ్స్క్రైబర్స్ కి. ఇది అందరు 1K సబ్స్క్రైబర్స్ కి కేక్ నేను కట్ చేస్తా, చేయండి. బాగుంది రియాక్షన్, బాగుంది. వీడియో తీస్తున్నా కదా గైస్. నేను వంటకం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ బేకింగ్ సోడా కాదు, ఇది ఏంటిది? ఫస్ట్ ఇది ఒక కప్పు తీసుకోవాలి. ఇంకో ఈ కప్పు, ఇది కప్పు మనము అన్ని మిక్స్ అయిన తర్వాత. నువ్వు నాకు చెప్తే వాళ్ళు నన్ను అడిగింది ఎందుకు మమ్మీ, నువ్వు నాకు చెప్పొద్దనే కదా. ఇది మరి ఎట్లా ఫస్ట్ బౌల్ లో కలుపుకోవాలి, అన్ని మనం మిక్సీలోనే వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మిక్స్ చేయాలి, మిక్స్ చేసిన తర్వాత దీంట్లో పోయాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే అన్ని ఇందులో ఎగ్స్, షుగర్, ఈ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి ఇందులో ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. ఒక నిమిషం నేను కట్ చేస్తా కానీ అన్ని దాంట్లో మిక్సీ పట్టుకొని ఇందులో పోసుకొని ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. నేను అట్లా చూడలే. అట్లనే అది ఏం చేసింది, ఫస్ట్ ఈ పిండి కలిపి కొంచెం కొంచెం ఎగ్స్ మొత్తం కలిపి మిక్స్ చేసుకొని లాస్ట్ గ్రైండర్ వేస్తుంది. అది నువ్వు అట్లా ఒక్కసారి అంత పోతే గ్రైండర్ లేదు. ఎందుకు గ్రైండర్ వేసి అది తిరగడమే ఒక వేలోనే తిరగాలి. మిక్సీలో వేస్తారా ఎవరైనా? మిక్సీలో ఇవన్నీ వేసి మిక్సీ పడతారు. మంచి మెల్ట్ కావాలి అంత ఇట్లా నురుగు వచ్చిన తర్వాత నీకు ఐడియా ఉన్నది అది